విద్యార్థులు ఆత్మ న్యూన్యతాభావాన్ని విడనాడి ధైర్యంగా ముందడుగు వేస్తే ఏ రంగంలోనైనా అనుకున్న లక్ష్యాలను సాధించగలుగుతారని సుప్రసిద్ధ నవల రచయిత, వ్యక్తిత్వ వికాస నిపుణులు డాక్టర్ ఎండమూరి వీరేంద్రనాథ్ పేర్కొన్నారు. ఏలూరులో జరిగిన వ్యక్తిత్వ వికాస తరగతుల్లో పాల్గొని మాట్లాడారు. ఏలూరు ఎన్ఆర్పేటలోని ఎన్ఆర్ఐ జూనియర్ కళాశాలలో నిర్వహించిన వ్యక్తిత్వ వికాస తరగతుల్లో వ్యక్తిత్వ వికాస నిపుణులు డాక్టర్ ఎండమూరి వీరేంద్రనాథ్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కేవలం తెలివితేటలు, పాండిత్యం ఉంటే సరిపోదని, ధైర్యం కూడా అలవరుచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. చదువుల్లో ఉత్తమంగా రాణించేవారు ఇతర ప్రాంతాల్లో ఇతర విద్యార్థులతో పోటీ పడలేకపోతున్నారని, దీనికి ఆత్మన్యూన్యతా భావమే కారణమని ఆయన అభిప్రాయపడ్డారు. మనలో మనం ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుంటే చరిత్ర సృష్టించడం పెద్ద కష్టతరం కాదని డాక్టర్ ఎండమూరి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల సీఈఓ వడ్లపూడి తులసిరాం మాట్లాడుతూ, ఇటువంటి వ్యక్తిత్వ వికాస తరగతులు విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు దోహదపడతాయని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ వి కనకరత్నం, ఏ మురళీకృష్ణ, కె ప్రభాకర్ రావు, ఎస్ సత్యనారాయణ, సిహెచ్ సత్యనారాయణ, సిహెచ్ శివకుమార్, ఏవోలు మల్లికార్జునరావు, వి రాట్నాలు, ఎస్ రామాంజనేయులు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. నిడదవోలు ఇలాంటి ఊళ్ళ నుంచి వచ్చిన రూరల్ విద్యార్థులకి పాండిత్యం, తెలివి అన్నీ ఉంటాయి, కానీ ధైర్యం ఉండదు. అక్కడ వీళ్ళు హైదరాబాద్ కానీ, వైజాగ్ కానీ, విజయవాడ కానీ వస్తే అక్కడ సూట్లు వేసుకొని ఇంగ్లీష్లో అద్భుతంగా మాట్లాడే పిల్లలతో కాంపిటీషన్లో పాల్గొనాలి. ఇంటర్వ్యూస్లో నెగ్గాలంటే కేవలం చదువు అవి సరిపోదు. ఆ ధైర్యాన్ని నేర్పడానికి, మీరు ఏమాత్రం తక్కువ కాదురా అని చెప్పడానికి మేము ఇట్లా ఊళ్ళూళ్ళు తిరుగుతూ ఇక్కడికి వచ్చాం. ఈరోజు ఎన్ఆర్ఐ కాలేజీలో చెప్తున్నాను, ఈ పిల్లల్లో ఆత్మన్యూనతాభావం ఎక్కువ ఉంటుంది. మిగతా వాళ్ళలాగా ఇంగ్లీష్ మాట్లాడలేకపోతున్నానని, ముఖ్యంగా అమ్మాయిలు అయితే అందంగా లేనని, మీరు అందంగా లేకపోయినా పర్లేదు, అందంగా ఉండటానికి ఐశ్వర్యరాయ్ అక్కర్లేదు, మనసు ఉంటే మదర్ తెరిసా కూడా అవ్వచ్చు అని వాళ్ళలో ఒక కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయడం కోసం మేము ఇక్కడికి వచ్చాం. థ్యాంక్ యూ వెరీ మచ్.